హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 8th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. సో మనము ఏ విధంగా డెసిమల్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తామో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము మామూలుగా మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేయాలన్న మల్టిప్లికేషన్. బట్ అక్కడ డెసిమల్స్ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో ఆ డెసిమల్స్ని కౌంట్ చేసి అన్ని డెసిమల్స్ తర్వాత మనము పాయింట్ పెట్టేస్తే తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, సో మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. Here 96 పేజ్ నెంబర్ డూ దీస్. ఓకే, డూ దీస్ సమ్స్ మనము ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో డూ దీస్లో ఏముంది? ఫస్ట్ వన్, ఫైండ్ 1.7 into 3. సో 1.7 into 3. సో మామూలుగా నార్మల్గా ఆ పాయింట్ లేదు అనుకొని మామూలుగా మల్టిప్లికేషన్ చేయాలి. 3 7 జా 21, 3 1 జా 3, 6 7. ఓకే, 3 1 జా 3, 3 after 4 5. సో హియర్ 51, 17 3 జా 51. ఓకే, డైరెక్ట్ తెలిసిన రాయొచ్చు. సో ఇక్కడ మనకు ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది. సో హియర్ 1 డిజిట్ కాబట్టి మీరు కూడా 1 డిజిట్ తర్వాత 1 digit after point. So this is the answer. Okay, next second one, 2.0 into 1.5. so 2.0 into 1.5. సో మనం ఇక్కడ పాయింట్ని ఫస్ట్ చూడకూడదు, ఓన్లీ నార్మల్గా చేయాలి. 5 zeros are 0, 5 2s are 10. ఓకే, నెక్స్ట్ 1 zeros are 0. హియర్ టెన్స్ ప్లేస్ కాబట్టి టెన్స్ ప్లేస్లో రాస్తున్నా. 1 2s are 2. సో హియర్ 0, 0 ప్లస్ 0 0, 2 ప్లస్ 1 3. ఓకే, సో ఇక్కడ 0కి బిఫోర్ ఉంది. సో 1 డిజిట్, హియర్ 1 డిజిట్. సో 1 ప్లస్ 1 ఎన్ని అయినాయి? 2 డిజిట్స్, అంతే కదా. సో ఆ 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టాలి. 1 2. సో 2 డిజిట్స్ బిఫోర్. సో యువర్ ఆన్సర్ ఈజ్ 3. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, థర్డ్ వన్, 2.3 into 4.35. ఓకే, సో 2.3 into 4.35. నేను ఫస్ట్ ఇది రాసా, 4.35 రైటింగ్ చేసి ఇంటూ 2.3 రైటింగ్ చేస్తా. సో నార్మల్గా ఫస్ట్ పాయింట్ లేదన్నట్టుగా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి ఎన్ని డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టాలో చూసుకోవచ్చు. సో హియర్ 3 5s are 15, 3 2s are 6, 3 3s are 9, 9 plus 1 10, 3 4s are 12, 12 plus 1 13. నెక్స్ట్ 2 5s are 10. సో ఇది ఫస్ట్ నెంబర్ కాబట్టి అయిపోయింది. 2 5s are 10, 1 is carry, 2 3s are 6, 6 plus 1 7, 2 4s are 8. So here 5, here 0, here again 10, here 1 plus 1 2, 2 plus 8 10. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2, 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ ఉంది. ఇయర్ 1 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది. సో టోటల్ ఎన్ని డిజిట్స్ అయినాయి? 3 డిజిట్స్. ఓకే, 3 డిజిట్స్. సో ఇక్కడ 3 డిజిట్స్ బిఫోర్, 1 2 3 డిజిట్స్ బిఫోర్. సో 10.005. ఓకే, సో ఫస్ట్ నార్మల్గా మనకు మల్టిప్లికేషన్ చేయాలి. చేశాక ఎన్ని డిజిట్స్ కౌంట్ చేసుకోవాలి. 1 2, 2 డిజిట్స్ బిఫోర్ 1 డిజిట్. సో 1 2 ప్లస్ 1 3 డిజిట్స్. సో టోటల్గా 1 2 3 డిజిట్స్ బిఫోర్ పాయింట్. ఓకే, నెక్స్ట్ అరేంజ్ ద ప్రోడక్ట్స్ obtained in descending order. ఓకే,
ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్న సమ్లు ఉన్నాయి కదా, ఈ సమ్స్కి ఆన్సర్స్ వచ్చాయి కదా, దాన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెకండ్ వన్ ఈ ప్రోడక్ట్స్ రాస్తున్నాం. 5.1 ఫస్ట్ ఆన్సర్, నెక్స్ట్ 3.00 సెకండ్ ఆన్సర్, 10.005. సో ఈ ఆన్సర్స్ని మనల్ని అరేంజ్ చేయమంటున్నాడు. ఏ విధంగా? డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? మనకు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? బిగ్ టు స్మాల్, బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. సో బిగ్ నెంబర్ దీంట్లో ఏది? 5, 3, 10. 10 is the big. 10.005 is the big. Next 5 is the big. 5.1. Next 3.00. So this is the descending order. Okay. Next example 10. The length of a rectangle is 7.1 centimeters and its breadth is 2.5 centimeters. What is the area of the rectangle? So area ఎంత అంటున్నాడు. రెక్టాంగిల్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బెడ్త్. ఓకే, లెంత్ 7.5 సెంటీమీటర్, బెడ్త్ 2.5 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ 7.1 ఇంటూ 2.5. ఎందుకు అంటే లెంత్ ఇంటూ బెడ్త్ కాబట్టి. సో ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 17.75 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, సెంటీమీటర్ స్క్వేర్ ఎందుకు రాశారు అంటే రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం కదా, అంటే ఇది ఒక 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్ కాబట్టి దాన్ని సెంటీమీటర్ స్క్వేర్ అని రాశారు. ఓకే, నౌ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై 10, 100, 1000 తోటి మల్టిప్లికేషన్ చేశారు అన్నట్టు. సో అప్పుడు మీ ఆన్సర్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. 10 తోటి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, అలాగే 100 తోటి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 1000 తోటి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ 1.76 ఇంటూ 100. ఓకే, సో నేను ఇక్కడ రాస్తాను చూడండి. 1.76 ఇంటూ 100. ఓకే, సో ఇంటూ 100 చేస్తే ఏమొస్తుంది, 100 10 ఇంటూ 10 కాబట్టి 10తో చేస్తున్నా. డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు, ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. 10 6 60, 10 7 70, 70 + 6 76. ఓకే, 10 1 10, 10 + 7 17. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఏం లేవు కదా డిజిట్స్ సెకండ్ నెంబర్లో. సో 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్. సో ఆ విధంగా అంటే 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము అంటే ఈ నెంబర్ ఉంటుంది కదా 1.76, అప్పుడు ఈ 7 అనేది ఇటు వచ్చేస్తుంది, 6 అనేది అక్కడే ఉంటుంది. ఒక డిజిట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది అని. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ ఏముంది, 1.76ని 100 తోటి ఇంటూ చేసామనుకో, అప్పుడు ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ఇటు మూవ్ అయిపోతాయి. చూద్దాం. 0 0 6 0, 0 7 0, 0 1 0, 0 0 6 0, 0 7 0, 0 1 0. నెక్స్ట్ 1 6 6, 1 7 7, 1 1 1. Here 0 0 6 7 1. సో 1 2 డిజిట్స్. ఓకే, 2 డిజిట్స్ అంటే 1 2 డిజిట్స్. చూసారా, 100లో మనకు 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 డిజిట్స్ అనేటివి ఈ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, మిగతాది జీరోస్ అవుతాయి. సో 176.00 అవుతుంది. సో మనకు డెసిమల్ నెంబర్ని ఇంటూ 100 చేస్తే ఇక్కడ ఉన్న 2 జీరోస్కి అటు 2 మూవ్ అవుతాయి అని. ఇక్కడ 1000 ఉంది, అప్పుడు ఇక్కడ 3 డిజిట్స్ మూవ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఓన్లీ 2 డిజిట్సే ఉన్నాయి, అంటే ఇంకో డిజిట్ లేదు కాబట్టి ఆ డిజిట్స్ ప్లేస్లో 0 రైటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చేస్తాను 1.76 ఇంటూ 1000. ఓకే, సో 0 0 0 0 0 0. నేను 0 తోటి ఇంటూ చేస్తున్నాను. 0 0 0. 1 6 6, 1 7 7, 1 1 1. 0 0 0. Here 6, here 7, here 1. సో ఎన్ని డిజిట్స్, 1 2 డిజిట్స్, 1 2. సో 2 డిజిట్స్. సో 1760 అయింది. ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ అటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది.
1 2 3. ఓకే, సో ఆ విధంగా మనం మల్టిప్లికేషన్ చేయకపోయినా సమ్ముని చేయడానికి రావాలి. ఓకే, నా ఇక్కడ బాక్స్లో ఇచ్చాడు, అదే ఎగ్జాంపుల్ తోటి చేసుకుంటూ మనకు డైరెక్ట్ చేయాలి అని. 2.35 ఇంటూ 10. అప్పుడు ఏమవుతుంది, 1 డిజిట్ ఇక్కడ 0 1 ఉంది కాబట్టి 1 డిజిట్ ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది, అంటే 23.5 అవుతుంది. అదే 2.35 ఇంటూ 100 అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఈ 35 అంటే 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి వస్తాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 235.0. నెక్స్ట్ 2.35 ఇంటూ 1000 అంటే 3 జీరోస్ ఉన్నాయి, అంటే 3 డిజిట్స్ రావాలి, 1 2 ఉన్నాయి, నెక్స్ట్ 0 రైటింగ్ వేసుకోవాలి, 2350.0. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్స్. నెక్స్ట్ ఇది చూద్దాం, 12.356 ఇంటూ 10. సో ఓన్లీ 1 జీరో ఉంది కాబట్టి 1 డిజిట్ మాత్రమే ఇటు సైడ్కి మూవ్ అవుతుంది. 1 2 3 ఒక డిజిట్ మాత్రమే మూవ్ అయింది, నెక్స్ట్ 2 డిజిట్స్ ఇక్కడే ఉంటాయి, 36. నెక్స్ట్ 12.356 ఇంటూ 100. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్ ఇటు మూవ్ అవుతుంది లెఫ్ట్ సైడ్కి, 1235.6. సో 12.356 ఇంటూ 1000. సో ఇక్కడ 1 2 3 1 2 3 3 digits, 12.356. సో దిస్ ఈజ్ ఆన్సర్స్. నౌ 0.5 ఇంటూ 10 ఎంత? సో 0.5 ఇంటూ 10 అంటే ఈ 5 ఈ 0 1 డిజిట్ ఉంది కాబట్టి ఈ 5 ఇటు వచ్చేస్తుంది, సో ఓన్లీ 5.0 రైటింగ్ చేయొచ్చు. అదే 0.5కి ఇంటూ 100 చేస్తే 2 డిజిట్స్ అటు మూవ్ అవుతాయి, అంటే 50.0. 0.5 ఇంటూ 1000 అంటే 3 డిజిట్స్, 5 ఇంకా 2 జీరోస్ లేవు కాబట్టి 2 జీరోస్ 0.0. సో ఈ విధంగా మనము ఇంటూ డెసిమల్ నెంబర్ని ఇంటూ 10 ఇంటూ 100 ఇంటూ 1000 చేసినప్పుడు అది లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యి మనకు నెంబర్స్ అనేవి వస్తాయి అన్నట్టు. అదే డివైడ్ చేసామనుకో రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. ఓకే, సో అవేంటో మనం క్లాస్లో నేర్చుకుంటాము. తర్వాత నౌ డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. ఓకే, సో ఇప్పటి వరకు మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. డివిజన్ బై నెంబర్స్ లైక్ 10 100 1000. ఓకే, 10 100 1000ని మనము డివిజన్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్స్. మల్టిప్లికేషన్ చేస్తేనేమో రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యాయి. ఇప్పుడు డివిజన్ చేస్తే ఏమొస్తుంది, డివిజన్ బై నెంబర్స్ లైక్ 2 100 10 100 1000. ఓకే, సో ఫస్ట్ వన్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు 31.5 ఉంది, డివైడెడ్ 10. ఓకే, సో 31.5ని డివైడ్ చేద్దాం 10 తోటి. 10 3s 30. హియర్ బ్రింగ్ డౌన్ 5. ఈ బ్రింగ్ డౌన్ 5 చేసే ముందు ఇక్కడ పాయింట్ ఉంది. ఓకే, 31ని మనం రాసాము, నెక్స్ట్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఇక్కడికి తీసుకెళ్ళాలి, రాసాలి. నెక్స్ట్ 5ని బ్రింగ్ డౌన్ చేయాలి, 5 హియర్ 1 15. సో 10 1 10. సో హియర్ 5. ఓకే, నా ఇది మళ్ళీ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మనం 0 రాసుకోవచ్చు. 10 5 50. సో 31.5 డివైడెడ్ 10 ఈజ్ ఈక్వల్ టు 3.15. సో 31లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి మూవ్ అయింది, సో 3.15. ఈ 1 అనేది ఇటు రైట్ సైడ్కి, డివైడ్ చేసినప్పుడేమో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, అదే మల్టిప్లికేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అది గుర్తుండాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటూ చేసినప్పుడేమో లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, అదే డివైడ్ చేస్తే అది రైట్ సైడ్కి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ చేద్దాం. 29.5 డివైడెడ్ 10. సో ఇప్పుడు రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి కదా, 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ మాత్రమే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇది రైట్ సైడ్ నాన్న, పాయింట్ తర్వాత ఉన్నది ఇది రైట్ సైడ్, పాయింట్కి బిఫోర్ ఉన్నది లెఫ్ట్ సైడు. ఓకే, సో 2 ఇక్కడ ఇది 9 అటు వెళ్ళిపోతుంది, 0.95. నెక్స్ట్ 29.5 డివైడెడ్ 100. సో ఇప్పుడు 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits అటు మూవ్ అవుతాయి. సో 0.295 అవుతుంది. అదే 29.5 డివైడెడ్ 1000 అని ఇచ్చాడు అనుకో, అప్పుడు 3 digits అనేటి మనకు రైట్ సైడ్ మూవ్ అవుతాయి. 3 digits లేవు కదా మరి రైట్ సైడ్ మూవ్ అవడానికి, మళ్ళీ 0 ఎక్స్ట్రా రాయాలి, 0295. సో మనకి అక్కడ నెంబర్స్ లేవనుకో జీరోస్ పెట్టుకోవాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ 1.327 132.7 డివైడెడ్ 10. సో ఈ 2 అనేది ఇటు సైడ్కి మూవ్ అవుతుంది, అప్పుడు 13.27. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది, మళ్ళీ 13.27 అవుతుంది. ఓకే, అసలు ఇక్కడ 100 ఉండాలి, అప్పుడు మనకు 1.327 వస్తుంది. సో ఇప్పుడు 3 digits జీరోస్ ఉన్నాయి అంటే 3 digits అటు రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, 0.1327. నౌ 1.5 డివైడెడ్ 10, ఓన్లీ 1 0 ఉంది కాబట్టి 1 digit మాత్రమే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో 0.15. నెక్స్ట్ ఇక్కడ 2 digits. ఓకే, 2 digits రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి, 0.015. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 digits అంటే 0.0. ఇక్కడ 0 ఎందుకు, 1 ఒక్కటే ఉంది, 1 నెంబర్ 3 digits రావాలి కదా, 0015. సో అదేవిధంగా ఇక్కడ కూడా చేద్దాం. సో ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1 మాత్రమే ఇటు డిజిట్ మాత్రమే మూవ్ అవుతుంది. సో 1.736. ఇక్కడ 2 zeros ఉన్నాయి అంటే 2 digits ఇటు మూవ్ అవుతాయి, 0.1736. నెక్స్ట్ ఇక్కడ 3 digits ఉన్నాయి అంటే ఇక్కడ ఇంకో డిజిట్ లేదు కాబట్టి 0 రాయాలి అంటే 0.01736. సో ఈ విధంగా మనకు డివైడ్ చేస్తే రైట్ సైడ్కి మూవ్ అవుతాయి, మల్టిప్లికేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ నెంబర్ బై ఏ హోల్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మామూలుగా 10 తోటి 100 తోటి 1000 తోటి డివైడ్ చేస్తే ఎలా మూవ్ అయ్యాయో చెప్పాను. అంటే ఒకటి ఇంటూ చేస్తేనేమో లెఫ్ట్ సైడ్కి మూవ్ అయింది, డివైడ్ చేస్తే రైట్ సైడ్కి మూవ్ అయింది. ఇప్పుడు నార్మల్గా నెంబర్స్ ఉన్నప్పుడు 10 100 1000 కాకుండా నార్మల్గా నెంబర్స్ ఉంటే ఏ విధంగా డివిజన్ చేయొచ్చు. ఓకే, సో నౌ 6.4 డివైడెడ్ 2. సో ఇక్కడ నార్మల్ హోల్ నెంబరే ఇచ్చాడు, హోల్ నెంబర్ని డైరెక్ట్ మనం ఇంటూ చేయొచ్చు. 2 తోటి 6.4ని డివిజన్ చేస్తాం. సో 2 హియర్ ఏం లేదు అంటే 2 3s 6. ఓకే, సో హియర్ పాయింట్ ఉంది, బ్రింగ్ డౌన్ చేయడానికి బిఫోర్ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ని ఫస్ట్ ఇటు తీసుకెళ్ళాలి, పాయింట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ బ్రింగ్ డౌన్ చేయాలి, 4. 6 - 6 0. సో 2 టేబుల్లో 4 ఎక్కడ ఉంటుంది, 2 2s 4. ఓకే, సో దిస్ ఈజ్ 6.4 డివైడెడ్ 2 అంటే దట్ ఈస్ 3.2. సో ఈ విధంగా మామూలుగా నార్మల్ హోల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ డివిజన్ చేసుకోవచ్చు. అదే డెసిమల్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మెథడ్ ఇంకో మెథడ్లో మనము చేస్తాం దాన్ని. ఓకేనా నాన్న, నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో మనము కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ నాన్న.